ఐఫోన్ ని సృష్టించిన సృష్టికర్త అయిన స్టీవ్ జాబ్స్ తన భార్య ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అంటే, శృంగారం చేసే సమయంలో స్టీవ్ జాబ్స్ కి క్లైమాక్స్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదంట. తను ఏం చేసేవాడంటే తన వీర్యాన్ని అక్కడ వేస్ట్ చేసేవాడు కాదు. ఆ పవర్ఫుల్ ఎనర్జీని అక్కడ వేస్ట్ చేసే బదులు ఆ పవర్ఫుల్ ఎనర్జీని నా హెల్త్ క్రియేటివిటీ చేయడంలో ఇన్వెస్ట్ చేస్తాను అని స్టీవ్ జాబ్స్ చెప్పాడు. అలాగే స్టీవ్ జాబ్స్ కూడా ఒక మగవాడు 30 రోజుల వరకు సీమన్ రిటెన్షన్ చేసుకోవడం వల్ల తనలో ఇమాజినేషన్ క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పాడు. కానీ బయట అయితే ఈ సీమన్ రిటెన్షన్ చేయడం వల్ల అండ్ ఈ సీమన్ రిటెన్షన్ ని పాటించడం వల్ల ఒక 30 రోజులైనా లేకపోతే 6 నెలలైనా పాటించడం వల్ల డిసిప్లిన్ గా వందల వేల మంది సక్సెస్ఫుల్ పీపుల్ గా మారారు. అండ్ ఈ సీమన్ రిటెన్షన్ చేయడం వల్ల చాలా మంది తమ వీర్యాన్ని అనవసరంగా వేస్ట్ చేయడం మానేసి చాలా పెద్ద పెద్ద విజయాలు సాధించారు. అలాగే మన జీవితంలో కూడా ఈ సీమన్ రిటెన్షన్ పద్ధతిలో మన జీవితంలో కూడా మనకున్న చిన్న లక్ష్యాలను మనం ఈజీగా అచీవ్ చేయగలం. అండ్ దానికోసం మీరు ఈ సెక్సువల్ ఎనర్జీని ఫిజికల్ ఎనర్జీగా మార్చాల్సి ఉంటుంది. అండ్ ఎవరైనా మీ పైన మీరు కంట్రోల్ గా ఉండి ఒక 30 days వరకు సీమన్ రిటెన్షన్ చేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు.